ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారు, వి అనే అక్షరంతో పేరు మొదలైన వారిని గనక వివాహం చేసుకుంటే వారికన్నీ సమస్యలే. ఉదాహరణకు గనుక మనం తీసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు సంపత్. అదేవిధంగా వి అనే అక్షరంతో మొదలయ్యేవారు విజయ. ఇలా వీరిద్దరిని గనుక మనం చూసుకున్నట్లయితే చాలా గొడవలే. అదేవిధంగా సతీష్ అనే పేరు చూసుకున్నట్లయితే విమల. ఈ ఇద్దరు కాంబినేషన్‌లో చూసుకున్నా గూడా వీరికి అనేక గొడవలు తరచుగా అవుతూ ఉంటాయి. వీరి జీవితంలో అనేక ఇబ్బందులు, అదేవిధంగా రుణ బాధలు గూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఎదుగుదల అనేది ఉండదు. తరచూ వీరు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. వీరికి ఎక్కువగా సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారిని గనక పెళ్లి చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులైతాయి. అదేవిధంగా ఈ ఎస్ అనే అక్షరంతో ఆడవారి పేరు మొదలైన, వి అనే అక్షరంతో మగవారి పేరు మొదలైనా గూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పేర్లతో మొదలై ఉండి మీకు ఏమైనా సమస్యలుంటే